గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిఠాపురం గురూజీ వింజమూరు గణేష్ శర్మ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. గురుజీ, సాధారణంగా ఇది ఇంతకు ముందు ఎంతో మంది మాట్లాడే ఉంటారు, కానీ నాకు ఎందుకో మళ్ళీ తెలుసుకోవాలనిపించింది అది మీ ద్వారా. ఏంటంటే కంచి విషయానికి వస్తే బల్లికి సంబంధించిన దోషాలు ఏమైనా మనకు ఉంటే గనక అక్కడ బంగారు వెండి బల్లుని దర్శించుకొని తాకితే ఆ దోషాలన్నీ కూడా పోతాయని చెప్పి సాధారణంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకవేళ మనం వెళ్ళి దర్శించకపోయినా వెళ్ళి వచ్చిన వాళ్ళని మనం తాకినా నమస్కారం చేసుకున్నా కూడా ఆ దోషాలు పోతాయి అని చెప్పి, నిజంగా ఇది వాస్తవమా? అంటే ఇలాంటిది ఏదైనా ఒకటి చెప్పబడింది అంటే దాని వెనకాల ఆంతర్యం కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అదేంటో వివరించండి. తప్పకుండా తల్లి, చాలా మంచి విషయం అడిగారు మీరు. ప్రధానంగా ఈ బల్లి అనేటటువంటి శాస్త్రానికి సంబంధించింది బల్లికి శాస్త్రం, తొండకి శాస్త్రం, పావుకి శాస్త్రం అని మీకు మీరే కొన్ని శాస్త్రాలను తయారు చేసేసి జనాల మీద బలవంతంగా రుద్దుతున్నారు అనేటటువంటి ఒక అపోహ జనాల్లో చాలా ఎక్కువగా ఉంది. అయితే బల్లి అనేటటువంటిది శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే ఏ ఏ ప్రదేశాల్లో పడితే ఏ విధమైనటువంటి దోషం వస్తుంది అనేటటువంటిది వివరిస్తూనే దీంట్లో సైన్స్ పరంగా మనం తీసుకున్నట్లయితే బల్లికి అనేక రకాలైనటువంటి క్రిముల్ని దాన్ని తీసుకుని దాని స్వెట్ అంటే దాని యొక్క స్వేద గ్రంథుల నుంచి విడుదల చేసేటటువంటి దాని వలన కొన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయి అని ఈ మధ్యన ఆధునిక సైన్స్ మనం చెప్పుకునేటటువంటి దాంట్లో నిరూపితం అవుతుంది. అంతే కదా? అవునండి. అయితే సైన్స్ డెవలప్ అవ్వక ముందే దానికన్నా బాగా విశేషమైనటువంటి విధంగా మన ఋషులు ఈ సాంప్రదాయాల ద్వారా మన ఆరోగ్య సూత్రాలను కాపాడడానికి ఈ శాస్త్రాలను పెట్టారు. అయితే కాంచీపురానికి బల్లికి ఈ బల్లి పడడానికి సంబంధం ఏంటంటే, ఒక ప్రదేశానికి వెడితే మనకి ఆ ప్రదేశంలో ఉండేటటువంటి వాతావరణంలో కొన్ని రకాలైనటువంటి మూలికల వలన మన శరీరం శుద్ధి అవుతుంది. ఈ మధ్యకాలంలో అగ్నికి సంబంధించినటువంటి సంస్కారాలు అంటే నిప్పు వెలిగించి దాని ద్వారా ఫైర్ థెరపీ, గాలికి సంబంధించి ఎయిర్ థెరపీ, పొగకి సంబంధించి ధూప్ థెరపీ, ఇలా థెరపీలు అనేటటువంటి వచ్చాయి. అలాగా కృతయుగానికి సంబంధించినటువంటి విధానంలో వరదరాజస్వామికి సంబంధించినటువంటి క్షేత్రం. ఏ కథైనా కంచికి వెళ్ళిందంటాడు. అవును. వరదరాజుడు అనేటటువంటి స్వామి అంత విశేషమైనటువంటిది, ఆ వాతావరణం అంత గొప్పది. ఎటువంటి దోషాన్నైనా సరే తీయగలిగినటువంటి శక్తి ఆ ప్రదేశానికి మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు తెలుసున్నంత వరకు కరోనా వైరస్ వచ్చింది. ఈ కరోనా వైరస్ వలన, ఒక వైరస్ వల్ల ఆ వాతావరణం శుద్ధి చేయడానికి ఏం చెయ్యాలి అని తపన పడుతుంటే ప్రతివారు ఏం చేశారు, ఆవు పిడకలు ధూపం చేసుకుని ఇల్లంతా వేసుకున్నారు. దీనివలన ఆ కరోనాకి సంబంధించినటువంటి ప్రభావం తగ్గుతోంది అని నిరూపించుకున్నారు. నిరూపణగా మనకి బయటకు వచ్చింది. అలాగా ఈ బల్లి పడినటువంటి దాని వలన వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ప్రదేశాన్ని తాకడం వలన మన శరీరంలో ఉండేటటువంటి మలినం పోతుంది. అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ముట్టుకున్న ఆ గాలి, దానికి సంబంధించిన స్పర్శ ఉంటుంది కనుక ఈ ప్రభావం వీళ్ళకు కూడా వస్తుంది అనే ఉద్దేశంతో బల్లికి సంబంధించినటువంటి కంచి వెళ్ళి వచ్చిన వారిని ముట్టుకుంటే ఈ రకమైనటువంటి శాంతి జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని. అది ఎంతవరకు అండి? అది ఎక్కువ రోజులు ఇప్పుడిప్పుడే వెళ్ళొస్తే ఓకే, ఆ గాలి అదంతా పవర్ వాళ్ళ దగ్గర ఉందేమో అనుకోవచ్చు. కానీ ఎప్పుడు వెళ్ళొచ్చినా సరే మనం వాళ్ళని తాకొచ్చు అని అంటుంటాం కదా. అనుమానం లేకుండా తాకొచ్చు. ఎందు గురించి అనేటటువంటిది ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే, కాంచీపురం అనేటటువంటి క్షేత్రం కంచి వరకునే ఉంది అని కూడా అమాయకత్వం. మనకి జగద్గురువులు కూడా ఉపదేశం చేసినటువంటి విషయం ఏంటంటే, మనకి కలియుగంలో అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, 4 యుగాలు. ఈ కృతయుగానికి సంబంధించినటువంటి స్వామి మనకి తిరువనంతపురంలో ఉండేటటువంటి రంగనాథుడైతే, వరదరాజుడు కంచికి అంటే మనకి కృతయుగానికి వరదరాజుడు, త్రేతాయుగం దగ్గరకు వచ్చేటప్పటికి రంగనాథుడు, ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి పూరి జగన్నాథుడు, కలియుగంలో ప్రత్యక్ష దైవం
కలవు వెంకటనాయక వెంకటేశ్వరుడు. ఈ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి తిరుమల క్షేత్రం పుష్కరిణి ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అక్కడి నుంచి కంచి అమ్మవారు ఉండేటటువంటి ప్రదేశం అంతా కూడా శ్రీపురము అని పేరు దానికి శ్రీపురం. ఎందుకనండి ఆ పేరు? ఆ క్షేత్రానికి ఉండేటటువంటి విశిష్టత అమ్మవారు ఆ ప్రదేశాన్ని పరిపాలించేటటువంటిది అని. ఆ క్షేత్రంలో ఉండేటటువంటివి శ్రీ అంటే బెల్వం, శ్రీ అంటే తులసి, శ్రీ అనేటటువంటి అక్షరాలకు తామరలో కలువలు ఈ అర్థాలు ఉండేటటువంటివి, లక్ష్మీప్రదమైనటువంటివి అని. ఈ ఆరోగ్యం మనకు కావాల్సిందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని కదా మనం చెప్పేది. ఆ రకమైనటువంటి ఔషధీ గుణాలు ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆ కారణంగా ఆ ప్రదేశానికి శ్రీపురము అనేటటువంటి పేరు. ఈ క్షేత్రంలో సాధ్యమైనంత వరకు తిరుమల అందరూ వెడుతూనే ఉంటారు. ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మనకి వెంకటేశ్వర స్వామి హుండీ వేయడం, దర్శనం చేసుకోవడం, వచ్చేయడం సాధ్యమైనంత వరకు తెలుసు. కానీ ద్వారానికి ప్రారంభ భాగంలోనే శంఖపాదుడు, పద్మపాదుడు అనేటటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో వాకిలి దగ్గర చూసి వాళ్ళకి పద్మనిధి, శంఖనిధికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళడం అనేటటువంటిది చేస్తున్నారు. అలాగా ఈ మూర్తుల్లో ఉండేటటువంటి దాంట్లో 3 రకాల మూర్తులు ఉన్నాయి. ఈ గర్భాలయం లోపలికి వెళ్ళినప్పుడు వెండి వాకిలి దాటిన తర్వాత ఎదురుగుండా ఉండేటటువంటి ధ్వజస్తంభం దగ్గర రంగనాథ స్వామి యుగానికి సంబంధించినటువంటి విధానంలో, ఈ పక్కన వరదరాజస్వామి, లోపల ఉండేటటువంటి మూర్తి కలియుగానికి ప్రతీకగా ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి. వీటిని దర్శనం చేసుకున్నాక సాధ్యమైనంత వరకు ఈ ధర్మపరంగా తెలుసున్నటువంటి వాళ్ళు, పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి వారు కంచి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటే రంగరాజస్వామి దేవాలయం అని స్వామివారికి సంబంధించినటువంటి హుండీ ఎదురుగుండా ఉండేటటువంటి దాంట్లో సభ ఏర్పాటు చేస్తారు, ఆరవాళ్ళ సభ అని. ఆ నృసింహస్వామికి పైకి ఎక్కేటటువంటి ప్రదేశం దగ్గర అక్కడ బల్లి బొమ్మ ఉంటుంది. ఆ బల్లిని తాకడం వలన కూడా కాంచీపురానికి సంబంధించినటువంటి పురం కనుక అది ఆ క్షేత్రంలో ఉండేటటువంటి వనమూలికలతో కూడుకున్నటువంటిది కనుక ఆ ప్రదేశాన్ని ముట్టుకున్న దానికి సంబంధించినటువంటి దోషం పోతుంది. అది మనకు తాకడానికి అనువుగా ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఈ మధ్య కాలంలో కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వలన పంపించడం లేదేమో తప్ప అక్కడ అద్భుతమైనటువంటి అది ముట్టుకున్నా సరే. అందు గురించనే మానకుండా తిరుపతిని దర్శనం చేసుకునేటటువంటి సాంప్రదాయం కూడా మన వాళ్ళలో ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఆ దర్శనం చేసుకోవడం వలన కూడా లక్ష్మీ సంబంధమైనటువంటి స్థితి కలుగుతుంది, శరీరం కూడా విశేషమైనటువంటి దోషభూయిష్టంగా ఉంటుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి అంతరార్థం తల్లి. ఈ కారణంగా బల్లి అనేటటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి విధానంలోనే దీనికి సంబంధించినటువంటివి శాంతి కమలాకరం అని ఒక గ్రంథం ఉంది. శాంతి కమలాకరం, శాంతి కమలాకరం. ఇందులో బల్లితో పాటుగా మనకి ఇంట్లో గుడ్లగోబు వచ్చిన, ఇంట్లోకి గబ్బిలాలు వచ్చిన వాటి వలన వచ్చేటటువంటి దోషాలేంటి, అటువంటివి కూడా తేనె పట్టు పట్టడం వలన వచ్చేటటువంటి దోషాలేంటి, వీటిని కూడా సవివరంగా దానికి సంబంధించినటువంటి పరిహారం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలోతో సహా ఆ గ్రంథంలో ప్రత్యేకంగా లిఖించింది. ఇది శాస్త్రమే, శాస్త్రబద్ధమే. ఎవరు ఎన్ని మూఢనమ్మకాలు అనుకున్నా ఇది మాత్రం సప్రమాణంగా అనుభవించినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుకున్నప్పుడు తిరుపతి, కంచి, ఇంకేదో 3 విషయాలు అని ఉన్నారు కదా, అది ఇంకొక విషయం ఏంటి గురుగారు? తిరుపతికి సంబంధించినటువంటి విషయంలోనే వరాహ క్షేత్రం అది. అంటే భూ సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ, కోర్టుల్లో భూ సంబంధమైనటువంటి వివాదాలు కలుగుతున్నటువంటి వారు కానీ, లేదు ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన దానికి అంటే కృతయుగానికి సంబంధించినటువంటి విధానంలో దేవుళ్ళు, త్రేతాయుగ సంబంధమైనటువంటి దేవుడు, ద్వాపరి అంటే యుగానికి ఒక దేవతా సంబంధమైనటువంటి స్థితిలో కలవు వెంకటనాయక, కలియుగానికి వెంకటేశ్వరుడు దీనికి సంబంధించినటువంటి మూర్తి అనేటటువంటిది చెప్పడం జరిగిందమ్మా. గురుగారు, ఇప్పుడు మనం అంటే ఎవరి భావనను బట్టి వాళ్ళు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క రకంగా ఆరాధిస్తాం, కానీ భగవంతుడంతా ఒక్కటే, శక్తి నుంచి ఉద్భవించిన రూపాలే ఇవన్నీ స్వరూపాలు అంటారు కదా. మరి ఎందుకని ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రూపంగా ఇలా ఎందుకు నిర్ణయించబడింది? చాలా అద్భుతమైన ప్రశ్న తల్లి. ప్రధానంగా ఇప్పుడు ఉదాహరణగా తీసుకుంటే లౌకికంగా మాట్లాడుకుందాం. మీరే ఉన్నారు, మీ నాన్నగారికి
కూతురు, ఉమ్, వివాహం అయిన తర్వాత భార్య, ఉమ్, సంతానం కలిగిన తర్వాత పిల్లలు. ఆ మగపిల్లవాడు పుడితే దాని తర్వాత కోడలుగా అత్తగారు, ఆడపిల్ల పుట్టిన ఆయనగా అల్లుడికి అత్తగారు. ఒకే మూర్తి వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉండే వ్యక్తులను అనుసరించి ఏ విధంగా రూపాంతరం చెంది వరస మారుతుందో, యుగ ధర్మాన్ని అనుసరించి ఉమ్, యుగ సమయంలో ఉండేటటువంటి రాక్షసులు అడిగినటువంటి వరాలను అనుసరించి ఆ దేవతా స్వరూపం ఆ రూపాన్ని ధరించవలసి వచ్చింది తప్ప ఓకే. ఏ విధంగానూ అనుమానం లేదు. ఉదాహరణగా హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడికి సంబంధించినటువంటి వరం ఏమిటి? ఆ, హిరణ్యకశిపుడు అడిగినటువంటి వరం పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, అస్త్రాల చేత చచ్చిపోకూడదు, శస్త్రాల చేత చచ్చిపోకూడదు, భూమి మీద చావకూడదు, గగన మార్గంలో చావకూడదు. ఉమ్, ఇలాగా కొన్ని వందలు వేల రకాలైనటువంటి షరతులతోటి ఆయన వరాన్ని పొందాడు. చావు మినహాయించి ఏదైనా కోరుకోమన్నారు కనుక ఉమ్, వాటన్నింటికి సరిపోయే విధానంలో నరుడు కాదు, వానరుడు కాదు, మృగము కాదు, అలానే నారసింహ రూపం. ఉమ్, జీవం ఉన్నటువంటి దాంతో చావకూడదు, జీవం లేని దానితో చావకూడదు. నఖాలు ఇవి వెదుగుతూ ఉంటాయి. అవును. అలానే ఇవి ఉన్నాయా లేదా అంటే దీనికి జీవం ఉందా లేదా అంటే లేదనే చెప్పొచ్చు, జీవం ఉందా అంటే ఉంది అని చెప్పొచ్చు. ఇవి అస్త్రాలా కాదు, ఇవి శస్త్రాలా కాదు. భూమి మీద ఆకాశం మీద కాకుండా గడప మీద కూర్చోబెట్టాడు. అందు గురించి అని చెప్పేసి సంధికాలంలో ఎలాగా ఉదయము కాదు రాత్రి కాదు సంధ్యాకాలంలో సంహారం చేశారు. ఉమ్, వాడు ఏ విధంగా అయితే మరణానికి అవకాశం ఉందో ఆ అవకాశాన్ని తీసుకుని ఏ విధంగా అయితే సంహారం చెయ్యాలో ఆ రూపాంతరము అనేటటువంటిది ఆ పద్ధతిలో వచ్చింది తప్ప ఉమ్, ధర్మాన్ని అనుసరించి మాత్రమే అవతారాలు తీసుకోవడం జరిగింది. రూపం ఆ యొక్క ప్రభావాన్ని బట్టి ఉండేటటువంటి అంశాలను అనుసరించి గ్రహాలకు కావచ్చు, వారు కోరుకునేటటువంటి అభిప్రాయానికి కావచ్చు, వారి మనస్సుకు బాగా దగ్గరైనటువంటి రూపానికి కావచ్చు, ఉమ్, ఆ భావనతో ఆ దేవతలను పూజిస్తున్నారు తప్ప ఇందులో ఏ దేవుణ్ణి పూజ చేసినా సర్వదేవ కేశవం ప్రతిగచ్చతి అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఉమ్, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి చేసినా విష్ణువుకే చెందేటటువంటిది. ఎందు గురించి అంటే విష్ణువు అనేటటువంటిది వ్యాపించి ఉన్నటువంటి వాడు అనేటటువంటిది కదా అర్థం. అవును, అవునండి. ఆ రకంగా విశేషమైనటువంటి రూపాంతరాల్లో మార్పులు అమ్మవారుగా వచ్చినా, ఈశ్వరుడుగా వచ్చినా, విష్ణువుగా వచ్చినా ఏకీకృతమైనటువంటి చైతన్యం ఒక్కటే. ఒక్కటే. ఆ ఒక్కటే ఆ భావనలో ఉంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు అంటే ఒక్కొక్క రూపము ఎలా అయితే ఒక్కొక్క అభిప్రాయాన్ని బట్టి ఆ కోరికని బట్టి మనం ఎలా భావిస్తున్నామో ఎలా ఆరాధిస్తున్నామో, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఒక మాసం ప్రత్యేకము, శివుడు అంటే ఒక మాసం ప్రత్యేకము, అలా నిర్ణయించబడింది ఒక నిర్దిష్టమైన కాల పరిమితి అనేది. ఇప్పుడు ఎలాగో విష్ణుమూర్తి అని అంటే శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఆరాధించే మాసం. ఈ మాసానికి రిలేటెడ్ గా స్వామివారి ఆరాధన గురించి ఏమన్నా చెప్పండి. అద్భుతం అమ్మా. ఇప్పుడు శ్రావణ మాసంలో కృష్ణుడు పుట్టాడు. పుట్టినటువంటి మాసం శ్రీకృష్ణుడు పుట్టినటువంటిది కృష్ణాష్టమి అనేటటువంటిది శ్రావణ బహుళ అష్టమి అని చేస్తున్నాం. అవును. అయితే ఈ అష్టమి తిథి నాడే స్వామి పుట్టడానికి కారణం స్వామి శ్రావణ మాసాన్నే ఎంచుకోవడం అనేటటువంటి దాంట్లో అంతరార్థం ఉందా అంటే వేదం చెప్పింది దీనికి. ఏంటంటే నభో మాసము అని శ్రావణ మాసానికి పేరు. ఈ నభో మాసం విష్ణువు అధిపతి. ఇందులో ఇంకో విశేషం ఏంటయ్యా అంటే మనకి మాసాలు అనేటటువంటివి మీరు ఇందాక చెప్పినట్లుగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవతను పూజిస్తున్నాము అన్నారు. కానీ చిత్రం ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అనే నెలలో ఏ విధంగా ఏర్పడాయి అనేటటువంటి దానికి ఒక ఆధారం ఏమైనా ఉందా అంటే ఎవరి దగ్గర ఆధారాలు సరైన విధానంలో ఉండవు. అవునండి. కానీ మన శాస్త్రం మాసాన్ని నిర్ణయించినప్పుడు ఇది చైత్ర మాసము అని పేరు పెడితే చిత్తా నక్షత్రంతో పౌర్ణమి కుదిరితేనే అది చైత్ర మాసం అవుతుంది. విశాఖ నక్షత్రంతో పౌర్ణమి ఉంటేనే అది వైశాఖ మాసం అవుతుంది. జ్యేష్ఠ నక్షత్రంతో పౌర్ణమి ఉంటేనే అది జ్యేష్ఠ మాసం అవుతుంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలతో పౌర్ణమి ఉంటేనే అది ఆషాఢ మాసం అవుతుంది. అలాగా ఈ శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి ఉంది కనుక ఇది శ్రావణ మాసం. ఈ శ్రవణ నక్షత్రం అనేటటువంటిది ఎంత గొప్పదయ్యా అంటే సంక్రమణాల్లో ప్రతి నెల రవి మారేటటువంటి స్థితి 12 మాసాల్లో 12 రకాలుగా తిరుగుతున్నప్పుడు
మకరానికి వచ్చేటప్పటికి సూర్యుడిని మకర సంక్రాంతి అని ప్రత్యేకంగా పూజిస్తాం. అవును. అది ఎంత గొప్పదో, మాసాలన్నింటిలోకి నభో మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి అంత గొప్పది అని. అయితే ఈ విష్ణు ఆధిపత్యం ఉన్నటువంటి దాంట్లో మిగిలినటువంటి రోజుల్లో కాకుండా అష్టమి నాడే ఎందుకు పుట్టాడు అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే నక్షత్రాన్ని 5 భాగాలు చేశారు. నక్షత్ర విధానాన్ని అంటే తిథులు ప్రధానంగా చెప్పుకుంటే 4 భాగాలుగా నక్షత్రాన్ని తీసుకుంటే 5 భాగాలుగా తిథులను తీశారు. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని 5 రకాల తిథులు ఉంటాయి. నంద తిథుల్లో గనక మనం ఏ పని చేసినా అనర్థాలు దారి తీస్తుంది అని, భద్ర తిథులు యందు బంధనం కలుగుతుంది అని, రిక్త తిథులలో చేసేటటువంటిది మరణాన్ని శాసిస్తుంది అని, అలాగే పూర్ణ జయలు అనేటటువంటి దాంట్లో పూర్ణత్వము జయత్వము కలుగుతుంది అని, వీటిల్లో భాగం చేసుకునేటటువంటి దాంట్లో ప్రధానంగా పంచమి తిథి అనేటటువంటిది పూర్ణతిథి, తదియ తిథి అనేటటువంటిది జయతిథి, అలాగా అష్టమి అనేటటువంటిది జయతిథి. ఈ అష్టమి అనేటటువంటిది కష్టాలతో ఉండే బాధపడుతున్నటువంటి వారికి ప్రధానంగా మంత్రశాస్త్రంలో చెప్పేటటువంటిది ఏంటంటే అష్టమి నాడు అమ్మవారిని కానీ అష్టమి నాడు కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తారు అని మంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు మనకి కృష్ణుణ్ణి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే దుర్గా స్వరూపం కింద చెప్తారు. అమ్మవారి స్వరూపం. శ్రీరామచంద్రమూర్తి లలితా స్వరూపం అంటారు. అంటే రూపాంతరాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి అవతారాల కింద తీసుకుంటే లలితా స్వరూపమే శ్రీరామచంద్రమూర్తి, దుర్గా స్వరూపం ఏదైతే ఉందో అది కృష్ణ స్వరూపం. అది జయాన్ని కలగజేస్తుంది, దుష్ట సంహారానికి దుర్గా అని చెప్పేసి. అష్టమి అనేటటువంటిది దుర్గా సంబంధమైనటువంటి స్వరూపం గనక కృష్ణుడు కూడా ఆ అంశతో ఉండేటటువంటి వ్యక్తి గనక అష్టమ గర్భంలో అష్టమి రోజున అర్ధరాత్రి పుట్టాడు స్వామివారు. ఈ అర్ధరాత్రి అనేటటువంటిది ఏంటయ్యా అంటే నిష అని దీని పేరు. లక్ష్మీ సంబంధమైనటువంటి దాంట్లో లక్ష్మీ సహస్రనామాల్లో నిష అని పేరు ఒకటి ఉంటుంది. నిషాయై నమః ఆవిడ పేరు. ఇందులో గొప్ప అంతరార్థం ఏంటయ్యా అంటే మనకి ఋషి సాంప్రదాయం ఈశ్వరుడికి నందిని, విఘ్నేశ్వరుడికి ఎలకని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏమో మయూరాన్ని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనాన్ని ఇచ్చారు. ఇందులో కూడా అంతరార్థం ఉందా అంటే ఋషి సాంప్రదాయం అనేటటువంటిది ఖచ్చితంగా ఏదో ఉపయోగం అనేటటువంటిది లేకుండా మాత్రం పెట్టినటువంటిది కాదు. నిష అనేటటువంటి పేరుకి అనుసంధానంగా ఉండేటటువంటిది గొడ్లగోబ. అందుకనే లక్ష్మీ వాహనం కింద గొడ్లగోబని చూపిస్తారు. గొడ్లగోబని ఎందుకు చూపిస్తారంటే ఈగ కానీ దోమ కానీ ఎగురుతోంది అనుకోండి, అది మన చెవి దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక రక శబ్దం వినిపిస్తుంది. కానీ గొడ్లగోబ ఎగిరింది అనుకోండి శబ్దం రాదు. అది సైంటిఫికల్ గా కూడా రుజువైంది, మీరు కావలిస్తే చూసుకోవచ్చు. చంచలమైనటువంటి లక్ష్మి శ్రావణ మాసంలో మారుతూ ఉంటుంది. ఆ చంచలమైనటువంటి స్వరూపానికి ప్రతీకగా వెడుతున్నటువంటిది కూడా తెలియదు. లక్ష్మి వెళ్ళిపోయింది, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు రా అంటాడు. అంటే అర్ధరాత్రి సమయంలో సంచరించేటటువంటి తల్లి అని. ఆ అర్ధరాత్రి సమయంలోనే గొడ్లకు కళ్ళు కనిపించడం, పొగలు కనిపించదు, దానికి రాత్రి కనిపిస్తుంది. దీనికి రాత్రి సంచారం చేస్తూ ఉంటుంది. రాత్రి సంచరించేటటువంటి ప్రతీక గొడ్లగోబ. దాని గురించి లక్ష్మికి ప్రతీకగా గొడ్లగోబను వాహనం కింద పెట్టారు అక్కడ. అందులో ఉండేటటువంటి అంతరార్థం అది. అలాగా మంత్రశాస్త్రంలో కృష్ణుడు అనేటటువంటిది దుష్ట సంహారానికి ఆవిర్భవించినటువంటి ఈ మాసం నభో మాసము అని పేరు దీనికి. అంత విశేషమైనటువంటి కృష్ణుడు ప్రత్యేకంగా ఈ అవతారాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన జన్మించలేదు, జన్మించాడు అని జన్మాష్టమి అని పేరుతో చెప్తున్నాం కానీ కృష్ణుడు తనంతట తానుగా ఉద్భవించాడు అనే చెప్పేసి చెప్తోంది మనకి భాగవతం చెప్పిన. ఈ భాగవతంలో కూడా వసుదేవుడికి సంబంధించినటువంటిది, దేవకి సంబంధించినటువంటిది నొప్పులు మాత్రమే వచ్చేటప్పటికీ విష్ణువు నేను అంశగా ఆవిర్భవించాను అని తనకు తాను ప్రతీకగా చూపించుకున్నాడు తప్ప పుట్టినట్లుగా అక్కడక్కడ ఆధారాలు ఏం లేవు. అంత విశేషమైనటువంటి తనంతట తానుగా మూర్తిభవించినటువంటి మనుష్య రూపాన్ని ధరించినటువంటి ఏకైక అవతారం కృష్ణ స్వరూపం. అంత గొప్పది కృష్ణుడు. ఇప్పుడు అంటే దేవతలకి పుట్టుక మరణము ఇలాంటివే లేనప్పుడు ఈ నక్షత్రము, పుట్టిన నక్షత్రం స్వామివారి నక్షత్రం ఇది ఇలా అని చెప్తూ ఉంటారు కదా గురుగారు, అది ఎలా వచ్చింది?
ఇప్పుడు మీరు ఇందాక అడిగినటువంటి దాంట్లోనే మనకి సమాధానం కింద తీసుకుంటే మన వారం ఏర్పడడానికి, మనకి నక్షత్రాలు ఏర్పడడానికి సంధి ఏ విధంగా అయితే ఇందాక శ్రావణ మాసంలో అర్ధరాత్రి సమయంలో అష్టమి నాడు పుట్టాడు అని చెప్పారు. అవును. శ్రవణ నక్షత్రం దగ్గర నుంచి 8వ నక్షత్రం లెక్క పెట్టండి. ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. 9వది రోహిణి నక్షత్రం. అర్ధరాత్రి సమయంలో పుట్టాడు. శ్రవణ నక్షత్రం నుంచి ఎగుడు దిగుడులో తిథులు ఉంటే 8వ రోజు కింద వచ్చేటటువంటి నక్షత్రం ఏంటి? ఇప్పుడు రోహిణి నక్షత్రం. అంతే. ఆ రోజున ఆ నక్షత్రం ఉంది కనుక ఆ రోహిణి నక్షత్రంతో ఆవిర్భవించాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇందు గురించని చంద్రుడు దానికి అధిపతి. చంద్రుడు మనఃకారకుడు. మనస్సుకు సంబంధించినటువంటి బాధను తొలగించాలి అంటే మనస్సుకు అధిపతి అయినటువంటి గ్రహం చంద్రుడు. బాధ అనేటటువంటిది మనస్సుకు కలుగుతుంది కనుక ఆ మనస్సులో ఉండేటటువంటి బాధను తీర్చే శక్తి చంద్రాంశతో ఉండేటటువంటి మనస్సు ఉండేటటువంటి వాడికి మాత్రమే దొరుకుతుంది కనుక పాలల్లాంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుకు ప్రతీకగా కృష్ణుడు ఆ సమయంలో ఆవిర్భవించాడు. ఇది దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. అది తల్లి. ధన్యవాదాలు గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు. చాలా సంతోషం.